హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 6 ఒత్తుల పదాలు రాయడం. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. ఇదేంటిది? ఇక్కడ బొమ్మ త్రాసు, రెండవది ముగ్గు, ఇది లడ్డు, నిమ్మకాయ, నెక్స్ట్ నిచ్చెన, కత్తెర, బల్లి, ఎద్దు, కన్ను, కొబ్బరి కాయ. నెక్స్ట్ కింది పట్టికలో సంబంధిత ఒత్తు పదాలు రాయండి. ఒకసారి చూడండి, ఇక్కడ నేను రాసిన ఆల్రెడీ త్రాసు, ముగ్గు, లడ్డు, నిమ్మకాయ, నిచ్చెన, కత్తెర, బల్లి, ఎద్దు, కన్ను, కొబ్బరికాయ. నెక్స్ట్ ఇక్కడ కింది పట్టికలో సంబంధిత ఒత్తు పదాలు రాయండి. కావొత్తు పదాలు. ఫస్ట్ది కావొత్తు, అక్క, ముక్కు, చక్కెర, తర్వాత ఉల్క. నెక్స్ట్ టావొత్తు, అట్ట, కట్ట, చెట్టు, డాక్టరు. నెక్స్ట్ అత్త, కల్తీ, పంక్తి, చెత్త, కర్ర, శ్రమ, భ్రమ, ప్రభ, బల్లి, అల్లం, ఎడ్లు, అల్లరి లేకపోతే ఆమ్లం. నెక్స్ట్ ఇక్కడ చూడండి రాసిన పదాలు. కావత్తు పదాలు అక్క, ముక్క, చక్కెర, ఉల్క, అట్ట, కట్ట, చెట్టు, డాక్టరు, అత్త, కల్తీ, పంక్తి, చెత్త, కర్ర, శ్రమ, భ్రమ, ప్రభ, బల్లి, అల్లం, ఎడ్లు, ఆమ్లం. ఇక నేను రాయడం కూడా ద్విత్వాక్షర పదాలు కొన్ని రాసిన, సంయుక్తాక్షర పదాలు కొన్ని రాసిన. చూడండి, మీరు తేడా గమనించండి. ఓకేనా? మీ అమ్మ, నాన్న, బంధువుల పేర్లు రాయండి. అమ్మ పేరు, ఇక్కడ నేను మా అమ్మ పేరు రాస్తున్నా, సరోజన. అమ్మమ్మ పేరు కోమురమ్మ. నానమ్మ పేరు లచ్చమ్మ. నాన్న పేరు మల్లయ్య. తాత పేరు
కట్టయ్య. ఈ తాత పేరు శివయ్య. ఇక్కడ అత్తమ్మ పేరు భూలక్ష్మి. మామయ్య పేరు వీరస్వామి. అక్క లత. బావ రవీందర్. అన్నయ్య పేరు సంతోష్. వదిన కోమల. ఈ విధంగా నేను అమ్మ నాన్న బంధువుల పేర్లు రాశాను. కూతురు తితిక్ష. కొడుకు జతిన్. ఇక్కడ చూడండి, అమ్మ పేరు సరోజన, నాన్న పేరు మల్లయ్య, అమ్మమ్మ పేరు కొమురమ్మ, తాతయ్య పేరు కట్టయ్య, నాయనమ్మ పేరు లచ్చమ్మ, తాతయ్య పేరు శివయ్య, అత్తమ్మ పేరు భూలక్ష్మి, మామయ్య వీరస్వామి, అక్క లత, బావ రవీందర్, అన్నయ్య సంతోష్, వదిన కోమల, కూతురు తితిక్ష, కొడుకు జతిన్. ఈ విధంగా మీరు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు రాసుకోండి. మీకు ఇష్టమైన పండ్లు, పూలు, కూరగాయలు, ఆహార పదార్థాల పేర్లు రాయండి. ఇక్కడ నాకు ఇష్టమైనవి ఫస్ట్ ఇక్కడ పండ్లు, ఇక్కడ పూలు, ఇక్కడ కూరగాయలు, ఇక్కడ ఆహార పదార్థాలు రాస్తాను. చూడండి, పండ్లు నాకు ఫస్ట్ మామిడి పండు అంటే ఇష్టం. మామిడి, సీతాఫలం, నేరేడు, నెక్స్ట్ పుచ్చకాయ, తర్వాత ఇంకా ఇష్టమైంది జామకాయ, తర్వాత పూలు ఫస్ట్ గులాబీ, మల్లె, చామంతి, తర్వాత మందార, బంతి. నెక్స్ట్ కూరగాయలు చిక్కుడు, తర్వాత వంకాయ, టమాటా, బెండకాయ, దొండకాయ. నెక్స్ట్ ఆహార పదార్థాలు బిర్యానీ, తర్వాత డేట్స్ కాజు కాంబినేషన్ ఇష్టం బాగా. మళ్ళీ ఐస్ క్రీమ్, ఇంకా సేమియా, ఇంకా లడ్డు, బూందీ లడ్డు.
ఇవి చూడండి ఒకసారి. ఇష్టమైన పండ్లు, పూలు, కూరగాయలు, ఆహార పదార్థాల పేర్లు రాయండి. మామిడి, సీతాఫలం, నేరేడు, పుచ్చకాయ, జామకాయ, గులాబీ, మల్లె, చామంతి, మందార, బంతి, చిక్కుడు, వంకాయ, టమాటా, బెండకాయ, దొండకాయ, బిర్యానీ, డేట్స్, కాజు, ఐస్ క్రీమ్, సేమియా, బూందీ లడ్డు. ఇవి నాకు ఇష్టమైనవి. మీకు ఇష్టమైనవి మీరు రాసుకోండి. బొమ్మను చూడండి, పదాలు రాయండి. ఇక్కడ కింద బొమ్మను చూసి మనం పదాలు రాయాలి. ఇక్కడ చూడండి బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి? దాదాపు ఒత్తుల పదాలు రాయాలి మనం ఇక్కడ. అద్దం, దువ్వెన, గజ్జెలు, త్రాడు, పుచ్చకాయ, మామిడి, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి. ఇవేంటి? గవ్వలు. ఈ విధంగా మనం గుర్రం, కుక్క, కోడి పదాలను మనం రాస్తాం. బొమ్మలు చూద్దాం, రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం రాద్దాం? అద్దం, దువ్వెన, గవ్వలు, గజ్జెలు, దానిమ్మ, గుర్రం, ఇంకా కుక్క, ఎద్దులు. ఇక్కడ ఎద్దులు ఉన్నాయి కదా, ఎద్దులు. నెక్స్ట్ పుచ్చకాయ, నెక్స్ట్ ఇంకేమున్నాయి? గజ్జెలు రాసినాం కదా, త్రాడు, ద్రాక్ష, బొమ్మలు. ఇంకేమున్నాయి చూడండి? ఇవి కవ్వం, బత్తాయి, ఇక్కడ కర్ర, కర్ర ఉంది కదా, కర్ర. ఇక్కడ జడకి కుచ్చులు. ఇంకా ఏమున్నాయి చూడండి? ద్రాక్ష రాసినామా? ఇంకా ఇక్కడ ఏమున్నాయి? పెట్టె, ఇంకా అమ్మ, అబ్బాయి, పండ్లు. ఇక్కడ చూడండి, అద్దం, దువ్వెన, గవ్వలు, గజ్జెలు, దానిమ్మ, గుర్రం, కుక్క, ఎద్దులు, పుచ్చకాయ, త్రాడు, ద్రాక్ష, బొమ్మలు, కవ్వం, బత్తాయి, కర్ర, కుచ్చులు, పెట్టె, అమ్మ, అబ్బాయి, పండ్లు. అన్నీ ఇక్కడ ఒత్తుల పదాలే రాయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బొమ్మను చూసి వాక్యాలు రాయండి.
ఇక్కడ బొమ్మ ఇచ్చాడు కదా, దీన్ని చూసి మనం ఇక్కడ కింద వాక్యాలు రాయాలి. ఇక్కడ ఏముంది బొమ్మలో చూడండి, ఇక్కడ వర్షం పడుతుంది, పిల్లలు కాగితపు పడవలు చేసి ఆడుకుంటున్నారు, వీళ్ళేమో రెయిన్ కోట్లు వేసుకొని తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు గొడుగు పెట్టుకొని నడుస్తున్నారు. వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. వర్షపు నీటిలో పడవలు తయారు చేసి ఆడుకుంటున్నారు. వర్షపు నీటిలో పడవలు తయారు చేసి ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఒక అబ్బాయి కుక్కకు ఏం కప్పుతున్నాడు? కవర్ కప్పుతున్నాడు. బాలుడు కుక్క తడవకుండా కవరు కప్పుతున్నాడు. వర్షంలో అందరు కాకుండా పెద్దవారు గొడుగులు పట్టుకొని వెళుతున్నారు. పెద్దవాళ్ళ దగ్గరే ఉన్నాయి గొడుగులు. ఇక్కడ గొడుగులు పట్టుకొని వెళ్తున్నారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇద్దరేమో కవర్ కప్పుకున్నారు, ఇద్దరేమో తడుస్తూ చూస్తున్నారు. కొంతమంది పిల్లలు పడవలను చూస్తున్నారు. అంతేనా? ఓకేనా? ఈ విధంగా నేను రాశాను. మీకు నచ్చినట్టుగా కూడా మీరు రాసుకోవచ్చు. వర్షం పడుతుంది, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. వర్షపు నీటిలో పడవలు తయారు చేసి ఆడుకుంటున్నారు. బాలుడు కుక్క తడవకుండా కవరు కప్పుతున్నాడు. వర్షంలో పెద్దవారు గొడుగులు పట్టుకొని వెళ్తున్నారు. కొంతమంది పిల్లలు పడవలను చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక బొమ్మ ఇచ్చాడు. కింది బొమ్మను చూడండి, దాని ఆధారంగా సంభాషణ రాయండి. ఇక్కడ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ అందరూ మంట చుట్టూ కూర్చొని చలి కాగడం కనిపిస్తుంది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు. ఇక వీళ్ళందరూ చలి మంట కాగుతున్నారు. ఇక్కడ బాలుడు అంటున్నాడు ఏమని? నాన్న, ఇలా మంట ఎందుకు పెడతారు? మంట ఎందుకు పెడతారు అని అంటాం. అప్పుడు తండ్రి ఏమంటాడు? ఎందుకు పెడతారు? చలి కాలంలో మన శరీరానికి వేడిని అందించడానికి. అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఉదయం పూట చలి
బాగా ఉంటుంది కదా, అందుకని. అవును నాన్న, ఇక్కడ ఉంటే వేడిగా అనిపిస్తుంది. కొద్దిసేపు చలిమంట కాగుదాం. అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, పొలాలకి వెళ్ళే టైం అయ్యింది, వెళుదామా. ఇది నేను నాకు నచ్చినట్టుగా రాశాను, మీరు మీకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. నాన్న ఇలా మంట ఎందుకు పెడతారు అని బాలుడు అడిగితే తండ్రి చలికాలంలో మన శరీరానికి వేడిని అందించడానికి అని చెప్తాడు. పెద్దవాళ్ళు ఉదయం పూట చలి బాగా ఉంటుంది కదా అందుకని అని అంటారు. అవును నాన్న, ఇక్కడ ఉంటే వేడిగా అనిపిస్తుంది అని బాలుడు అంటాడు. తండ్రి కొద్దిసేపు చలిమంట కాగుదాం అని తండ్రి అంటాడు. పెద్దవాళ్ళు అంటారు, పొలానికి వెళ్ళే టైము అయ్యింది, వెళుదామా అంటారు. ఇది నేను రాసుకున్న సంభాషణ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.